హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. 2025 జనవరిలో డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు మాత్రం చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ గా మారబోతుంది. డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రా ఒక సమ్మర్ స్లామ్ లాగా, ఒక క్రౌన్ జ్యువెల్ లాగా పెద్ద ఈవెంట్ గా జరుపుకుంటారు. ఆ రోజు మాత్రం చాలా పెద్ద ఈవెంట్ గా ఈ డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాని 2025లో జనవరిలో వచ్చే ఆ ఒక్క మండే నైట్ రానే చాలా పెద్ద ఈవెంట్ గా జరగబోతుంది. నిజంగా ఆ డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో ఏజే స్టైల్, రాండీ ఆర్టన్, కోడీ రోడ్స్, సిఎం పంక్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ కూడా వస్తున్నాడు ఆ మండే నైట్ రాలో. నిజంగా అండ్ అదే రోజు డబ్ల్యూడబ్ల్యూ బాస్ వస్తున్నాడు. అతను ఎవరో తెలుసా? ది ఫైనల్ బాస్ ద రాక్ వస్తున్నాడు డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో. ఆ రోజు నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు మాత్రం ద రాక్ కూడా వస్తున్నాడు. డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ని ద ఫాక్స్ కొన్నప్పుడు కూడా అదే రోజు అదే స్మాక్ డౌన్ లో ద రాక్ వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. నిజంగా ది 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సినా కూడా రాబోతున్నాడు. ఆ రోజు మాత్రం చాలా పెద్ద ఈవెంట్ గా మారబోతుంది డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రా. నిజంగా 2025 నుండి డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రా టీవీలో వస్తుందా రాదా, డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లోనే వస్తుందా అని అంటే నాకు కూడా తెలియదు. టీవీలో రావచ్చు, రాకపోవచ్చు కూడా. కానీ డీల్ మాత్రం జరిగింది. డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రా 2025లో జనవరి నుండి నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది అని. ద రాక్ వచ్చినప్పుడు అదే మండే నైట్ రాలో డబ్ల్యూడబ్ల్యూ అండర్స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఛాలెంజ్ చేస్తాడని అనిపిస్తుంది ద రాక్ కోడీ రోడ్స్ ని. ఈ రెసల్ మేనియాలో మాత్రం చాలా పెద్ద మ్యాచ్ జరగబోతుంది. రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్. ఈ మ్యాచ్ మాత్రం కన్ఫామ్ గా జరగబోతుంది అని న్యూస్ వచ్చింది. ఇప్పుడు నుండి వచ్చే ఏఈడబ్ల్యూ ఈవెంట్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్స్ టక్కా 4 ఈవెంట్స్ గా మారబోతున్నాయి. నిజంగా నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు వచ్చే డబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్స్ అండ్ ఏఈడబ్ల్యూ ఈవెంట్స్ చాలా పెద్ద ఈవెంట్ వస్తున్నాయి కాబట్టి ఆ ఈవెంట్స్ అవన్నీ టక్కా 4 ఈవెంట్స్ గా మారబోతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా రోమన్ రైన్స్, ది ట్రైబల్ చీఫ్, ది హెడ్ ఆఫ్ ది టేబుల్, ఐ ఆమ్ ది గ్రేట్నెస్ థీమ్ సాంగ్ వచ్చేసింది. అది పోయి వినండి. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది రోమన్ రైన్స్ థీమ్ సాంగ్. రెసల్ మేనియా 40లో ఎంట్రీ ఇచ్చిన థీమ్ సాంగ్ అండ్ ఎప్పుడు వచ్చే ట్రైబల్ చీఫ్ థీమ్ సాంగ్, ఈ రెండు థీమ్ సాంగ్లు కలిపి వేశారనమాట. చాలా బాగుంది ఆ థీమ్ సాంగ్. పోయి వినండి. ఐ ఆమ్ ది గ్రేట్నెస్ థీమ్ సాంగ్ అని కొడితే అదే వస్తుంది. ఫస్ట్ అదే వస్తుంది, అదే థీమ్ సాంగ్ వస్తుంది. పోయి వినండి. చాలా బాగుంది. 2025 ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ నిజంగా టాక్సెస్ లో జరగబోతుంది జూలై 12న. నిజంగా చాలా పెద్ద ఈవెంట్ ఇది. డబ్ల్యూడబ్ల్యూలో రెసల్ మేనియానే చాలా పెద్ద ఈవెంట్. అదే ఏఈడబ్ల్యూలో ఏది పెద్ద ఈవెంట్ అంటే ఆల్ ఇన్. చాలా పెద్ద ఈవెంట్ ఏఈడబ్ల్యూలో. ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ చాలా పెద్ద ఈవెంట్ టెక్సాస్ లో జరగబోతుంది 2025లో జూలై 12న. జర్మనీలో జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ బేస్ ఇన్ బెర్లిన్. ఇది మాత్రం చాలా పెద్ద ఈవెంట్. నిజంగా బేస్ ఇన్ బెర్లిన్ సిటీ చూడండి. చాలా బాగుంది చూడండి. డబ్ల్యూడబ్ల్యూ బేస్ ఇన్ బెర్లిన్ జర్మనీలో బెర్లిన్ సిటీలో జరగబోతుంది. చాలా పెద్ద ఈవెంట్. ఈ ఈవెంట్ లో మ్యాచ్ కార్డెస్ చూసుకుందాం. డ్రేవ్ మెగటైర్ వర్సెస్ సిఎం పంక్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ బేస్ ఇన్ బెర్లిన్ లో. మరొకసారి ఓడిపోతావురా సిఎం పంక్. ఎందుకు పెట్టుకుంటున్నావురా డ్రేవ్ మెగటైర్ తోని? నిజంగా కోడిలో ఉన్నంత దమ్ము కూడా నిజంగా లేదురా బాబు. గుంతర్ వర్సెస్ రాండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ బేస్ ఇన్ బెర్లిన్ లో. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో కన్ఫామ్ గా డెఫినెట్లీగా గుంతరే గెలుస్తాడు. అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్ గుంతరే. ఆ తర్వాత బేస్ ఇన్ బెర్లిన్ లో జరగబోతుంది కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్. వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ అండర్స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ బేస్ ఇన్ బెర్లిన్ లో. ఈ మ్యాచ్ లో మాత్రం అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ అండర్స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్సే గెలుస్తాడు. నాకు తెలుసు ముందే. ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మ్యాచ్. డామినిక్ రెమిస్టీరియో అండ్ లివ్ మోర్గన్ వర్సెస్ డీమియన్ ప్రీస్ట్ అండ్ రియా రిప్లీ. వీళ్ళ నలుగురి మధ్యలో మిక్సెడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ బేస్ ఇన్ బెర్లిన్ లో.
ఈ మ్యాచ్ లో మాత్రం ఆడ మగ మొత్తం గుద్దేసుకుంటారు. పెద్ద పెద్ద బుగ్గలు పెద్ద పెద్ద బ్రెడ్లు కనిపిస్తాయి మనకైతే. నిజంగా చాలా అంటే చాలా పెద్ద పెద్దయి. ఇప్పుడు వచ్చే ఆగస్టు 31న జర్మనీలో బెర్లిన్ సిటీలో నిజంగా మర్సిడీస్ బెంజ్ స్టేడియంలో చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ బేస్ ఇన్ బెర్లిన్ ఈవెంట్ బేబీస్. 4 మ్యాచెస్ జరగబోతున్నాయా బేస్ ఇన్ బెర్లిన్ లో అంటే అది కాదు, ఇంకా 2 మ్యాచ్ కార్డ్స్ యాడ్ చేసేది ఉన్నది, యాడ్ చేస్తారు. రోమన్ రైన్స్ వచ్చేసి సోలో సోకోయా మ్యాచ్ జరిగే అవకాశం ఉంది బేస్ ఇన్ బెర్లిన్ లో. బేస్ ఇన్ బెర్లిన్ లో ఇండియాలో మనం ఎప్పుడు లైవ్ ఈవెంట్ చూడగలుగుతామంటే ఆగస్టు 31న శనివారం రాత్రి 8:30 సోనీ 10 ఇంగ్లీష్ లో, సోనీ 10 హిందీలో, సోనీ 10 తమిళం తెలుగులో లైవ్ ఈవెంట్ చూసుకోవచ్చు. బేస్ ఇన్ బెర్లిన్ జర్మనీలో మర్సిడీస్ బెంజ్ స్టేడియంలో జరగబోతుంది. చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ ఇది. డోంట్ మిస్ ఇట్ బేబీస్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.